గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రేషియో అండ్ ప్రపోర్షన్ మరొక ప్రాబ్లం చూద్దాము. ఇఫ్ a plus b is to b plus c is to c plus c is equal to 2 is to 3 is to 5 and a plus b plus c is equal to 20, then c is equal to how much? ఆప్షన్స్ 10, 2, 12, 5 ఇచ్చారు. అయితే ఇప్పుడు మనకి a plus b is to b plus c is to c plus a is equal to 2 is to 3 is to 5 ఇచ్చారు కదా, దాన్ని మనం 2x is to 3x is to 5x అని రాద్దాం. ఓకేనా? ఇవన్నిటిని యాడ్ చేశారనుకోండి, a plus b b plus c plus c plus a is equal to రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి కదా, 2x plus 3x plus 5x అంటే a plus b plus c అంటే దీన్ని 2 into a plus b plus c అని రాయొచ్చు కదా. సో 2 3 5 5 5 10 అనమాట, అంటే 10x. అవునా? ఇప్పుడు 2 1s are 2 5s are. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? a plus b plus c is equal to మనకి 5x అనేది వచ్చిందనమాట. అవునా? ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాము అంటే మనము యాక్చువల్గా మనకి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు, చూడండి, a ప్లస్ b ప్లస్ c ఉంది కదా, మరి a ప్లస్ b వాల్యూ ఎంత? a ప్లస్ b వాల్యూ మనకి 2x అవుతుంది. అవునా? చూడండి, 2x అవుతుంది. మరి a ప్లస్ b ప్లస్ c అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది? 5x ఉంది కదా. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5x. అయితే ఇక్కడ a ప్లస్ b వరకు అంటే a ప్లస్ b అంటే ఎంత? 2 కదా, అంటే a ప్లస్ b అంటే 2x కదా. సో కాబట్టి ఇక 2x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5x. అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 ఇటు వచ్చేస్తే 5 మైనస్ 2 అంటే మనకి 3x అవుతుంది. అంటే c వాల్యూ మనకి ఎంత? 3x అనమాట. అయితే ఇక్కడ చూడండి, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాడు క్వశ్చన్లో. మనకి ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5x, అంటే ఇది a ప్లస్ b ప్లస్ c, ఇది a ప్లస్ b ప్లస్ c. కాబట్టి మనం రైట్ సైడ్ వాల్యూస్ ఈక్వేట్ చేయొచ్చు కదా, అంటే 20 ఈజ్ ఈక్వల్ టు 5x. అవునా? మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 1s are 5 4s are, అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. కానీ మనకి ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3x కదా, అంటే 3 ఇంటూ ఈ x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 12 అనమాట. మనకు అడిగింది కూడా c వాల్యూనే కదా. సో ఆప్షన్ సి. అర్థమైందా? ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ అన్నిటిని యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేస్తే 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు మనకి రైట్ సైడ్ కూడా యాడ్ చేస్తే 10 వస్తుంది. 2 1s are 2 5s are, అంటే a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5x. అయితే ఆల్రెడీ మనకి a ప్లస్ b అంటే ఎంత? 2x కదా, 2x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5x. 2x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5x. దీంట్లో నుంచి c అంటే ఎంత? 5x. ఈ 2x అనేది ఇటు వచ్చేస్తే 3x అవుతుంది. కానీ మనకి a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 20 ఉంది, ఇక్కడ a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5x ఉంది. ఇవి రెండు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ అయినాయి అంటే రైట్ సైడ్ కూడా ఈక్వేట్ చేయొచ్చు. కాబట్టి సో దీంట్లో నుంచి x వాల్యూ వస్తుంది, xని తీసుకెళ్ళి cలో సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది. సో థ్యాంక్ యూ.